మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న విఏ కేవలం 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచేయండి ముకుంద జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్. రాష్ట్ర బడ్జెట్ కసరత్తు తుది దశకు చేరుకుంటుంది. సన్నాహక సమావేశాలు ఇవాళ పూర్తి కానున్నాయి. అన్ని శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని పద్దులు ఖరారు చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ 3,04,000 కోట్లకు పైగా ఉండగా రానున్న బడ్జెట్ 3,20,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ వచ్చే వారం ఉభయ సభల ముందుకు రానుంది. 16వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా 20వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కోసం కసరత్తు చాలా రోజులుగా కొనసాగుతోంది. అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. కొన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మిగిలిన శాఖలు సంబంధించిన సన్నాహక సమావేశాలను ఇవాళ పూర్తి చేయనున్నారు. 9 మంది మంత్రులకు సంబంధించిన శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉన్న పురపాలక, విద్యా, హోంశాఖల ప్రతిపాదనలపై ఇవాళ సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. సంబంధిత మంత్రులు ఆయా శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమావేశం అవుతారు. ఆయా శాఖల అవసరాలు, ఇప్పటికే అందించిన ప్రతిపాదనలు, సంబంధిత అంశాలపై పూర్తి స్థాయిలో సమీక్షించి ప్రతిపాదనలు ఓ కొలిక్కి తీసుకొస్తారు. నేటితో సన్నాహక సమావేశాలు పూర్తి చేసుకుని తదుపరి ప్రక్రియపై ఆర్థిక శాఖ కసరత్తు చేయనుంది. అన్ని శాఖల ప్రతిపాదనలను క్రోడీకరించి వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయ వ్యయాలను బేరీజు వేసుకుని బడ్జెట్ పద్దులకు తుదిరూపు ఇస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు 3,04,865 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు 10 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 1,93,313 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. మిగిలిన 2 నెలల్లో చేసే వ్యయం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ అంచనాలను సవరించనున్నారు. సవరించిన బడ్జెట్ ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం, కేంద్ర నిధులు, అప్పులు, ఇతర అంశాలని పరిగణలోకి తీసుకుని 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దు ఖరారు చేస్తారు. రానున్న బడ్జెట్ పద్దు 3,20,000 కోట్ల నుంచి 3,30,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఆర్థిక శాఖ కసరత్తు మొత్తం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్ని అంశాలను పరిశీలించి బడ్జెట్ కు తుది రూపు ఇస్తారు. సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం.